నువ్వు ఎందుకు పిలువబడ్డావో, ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, నీ పర్పస్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఆ దేవుని కార్యము చేయనట్లుగా నిన్ను తీవ్రంగా రేపేవాడు దేవుని పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ చేత రేపబడుతున్న అనుభవాలు ఎన్నడైనా కలిగినాయా? జనంలో కాకుండా, పొగడతల్లో కాకుండా, సరదాల్లో కాకుండా, వాటికి దూరంగా ఏకాంతంగా ఉపవాసాల్లో ప్రార్థనలు గడుపునట్లుగా ఆత్మచేత ప్రేరేపించబడ్డావా? యోహాను సువార్త 2లో ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ యేసు వారు మాట్లాడుతూ ప్రజలు ఆయన్ని అభిషేకం, రాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడట వెంటనే మరలా కొండల్లోనికి. ఆయన లైఫ్ స్టైల్ ఏంటి? రాత్రంతా ప్రార్థన చేసుకుంటారు, ఉదయం వస్తారు. చెప్పండి, ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉంటారు, ఉదయమే కొండ దిగి వస్తారు. కానీ ఏం జరిగింది? ఉదయమే కొండ దిగి ఊర్లోకి రాగానే ప్రజల మూమెంట్ అంతా చూశారు. ఏంటో మూమెంటు? మళ్ళీ పట్టాభిషేకం చేద్దామని ఈ మూమెంట్ ఎప్పుడు చూశారో, ఒరే ఇది కరెక్ట్ కాదు, వెంటనే మళ్ళీ కొండలోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా పగలంతా పరిచయం చేసి మళ్ళీ రాత్రికి వెళ్ళాలి. ఆనాటి పగలు పరిచయం క్యాన్సిల్, వెళ్ళిపోయారు కొండల్లోకి. అంతే. అంటే ఆ రోజు ప్రకటించవలసిన సువార్త కంటే, స్వస్థపరచవలసిన రోజుల కంటే ఈ ఘనతలకి, పొగడతలకి, పట్టాభిషేకాలకి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. బికాస్ హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారి జీవితాలు ఎట్లుంటాయి? మరలా ఎంఫసైజ్ చేయాలని కోరుతున్నాను ఈ మాట మీద. ప్రార్థన జీవితానికి అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జనాల్లో కన్నా ప్రభు పాదాల దగ్గర గడపడం ఇష్టం అనిపిస్తుంది. ఉపవాసాలు, జాగరణాలతో భక్తిని సాధన చేసుకోవాలనిపిస్తుంది. పౌలంతటి మహాభక్తుడు ఏమన్నాడు? నేను గెలిచాను, సాధించాను అనుకోవట్లేదు. మరేమిటి మీ సాధన అంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని నన్ను నేను ఎట్లా నలగొట్టుకుంటున్నావు? తరచుగా ఉపవాసాలతో, జాగరణాలతో నలగొట్టుకుంటున్నాడు. క్రైస్తవుడికి సేవకుడు ఉండాల్సిన ప్రాక్టీస్ ఏంటి? తరచుగా పొగడతలు, తరచుగా సన్మానాలు, తరచుగా ఏదో ఒక కార్యక్రమం పేరు మీద అపరిమితమైన తిండి. మరి పెళ్ళికి అదే దావతాయా, జ్ఞాపకార్థం కొట్టడానికి అదేనా? టెంట్లో మార్పు లేదు, ఇటు తిండిలో మార్పు లేదు. వచ్చిన దైవజనుడి ప్రసంగంలో రెఫరెన్స్లు మార్పు ఉంటాయి అంతే. కూటమైన తర్వాత సేమ్ కూటం ఎప్పుడు అదే. పాయింట్ ఏదైనా మేత మేయడమే దరిద్రం. ఇదే ఉద్యోగం. మళ్ళీ ఆత్మపూర్ణుడు అని అంతపూర్ణంగా ఎట్లా తినవా నువ్వు? నువ్వు ఆత్మపూర్ణుడు కాదైతే నీ మనస్సు విరగలేదు. పాత నిబంధన కాలంలోనే, అయ్యా నేను తప్పు జరిగిపోయింది, తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, 1,00,000 గొర్రెలు నాకు బలివురా అని చెప్పి నువ్వు అనుంటే నేను ఈజీగా ఇచ్చుండేవాడిని కాదు. నువ్వు బలును కోరువాడు కాదు, విరిగిన మనసు నీకు ఇష్టమైపోయిందని తిప్పలు పడుతున్నాడు పెద్ద ఆయన 51వ కీర్తనలో. ఎవరైనా ఒరువరి అసలు పరిచయం లేనట్టుంది. 50వ కీర్తన, 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపం చూశారు కదా. ఏడ్చి ఏడ్చి లాస్ట్లో ఏమన్నాడు? ఇన్ని కాదు, నువ్వు ఒక బలి అడిగితే ఇచ్చుండేవాడిని, యేసు రక్తం ఏం చేయం. ఇంత కృప పొందిన తర్వాత ఇంత భీకరమైన పాపం చేసిన ఒరి పాపిష్టి మానవా, నువ్వు 1,00,000 గొర్రెలను బలి ఇవ్వాలంటే హ్యాపీగా ఎగిరి గంతేసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే రాజుగా తనకు చాలా సులువైన కార్యం. నువ్వు బలిని కోరట్లేదే, నువ్వు కోరితే ఈ పాటికి ఇచ్చుండేవాడిని. ఇప్పుడు ఏం కావాలన్నాడు దేవుడు? చెప్పండి నాన్న. ఇప్పుడు ఆ మనసు విరగటం లేదు. ఇన్ని పాటలు పాడి, ఇన్ని పాటలు రాసి, ఇన్ని సింహాలను చంపి ఎంత చేసినా కూడా మనసు విరగటం ఇంకా కలుగుతుంది దేని మీదో. ఓరి నాయనో, నా పరిస్థితి నాకు అర్థమైందయ్యా. మా చిన్నాన్న గారు పాడేవారు ఇప్పుడు ఒక పాట, అద్దమంటిది వాక్యము చూసుకో హృదయము, దిద్దుకో జీవితం అని. దేవుని వాక్యం అర్థములో ఎదుటోడి మీద కౌంటర్లు వేయడానికి దొరకవు. నీకు అర్థమైతే నిన్ను సరి చేసుకోవటానికే దొరుకుతుంది ముచ్చట్లో. ఆమేన్. కనుక మన టాపిక్ ఏంటి దినం? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు ఎట్లుండాలా? దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలా. ప్రజలకు దూరం అయిపోవడానికి, ఏకాంతం గడపడానికి ఇష్టపడాలా. ఆ ఆత్మపూర్ణ మనసు ఎలాగుంటుందండి? అసలు వాళ్ళు కోరుకునేది అది. దేవుని ఆత్మ చేత నింపబడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా?
వాళ్ళ స్వభావాలని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను నేను. మొదట యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం. జనాలకు దూరంగా, పొగడతలకు దూరంగా, సన్మానాలకు దూరంగా, ఒంటరితనానికి, ఉపవాసాలకి, ప్రార్థనలకి ఇష్టంగా దేవుని ఆత్మ యేసును నడిపించిన సాక్ష్యాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని ఆత్మ మళ్ళా చొప్పున రేపుతుంది అనే వాక్యాలు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని ఆత్మ ఎలాంటి అనుభవం నీకు ఇచ్చింది? మరి నేను ఒక సంఘానికి పిలువబడ్డాను. అక్కడ దైవజనులు మొదలుకొని విశ్వాసులకు అందరూ కూడా చాలా సాధారణ వస్త్రాలతో, చాలా తగుమాత్రపు జీవితంతో, చాలా వైరాగ్యంతో, ఉపేక్షతో చక్కగా వాళ్ళు జీవిస్తున్న తీరు చూస్తే నాకు చాలా అబ్బురం అనిపించింది. వా, మిగుల వెలగల వస్త్రములు వద్దు అనే వాక్యాన్ని కూడా ఎక్కువ శాతం క్రైస్తవ్య నిర్లక్ష్యం చేస్తున్న ఏరియాను కూడా వీళ్ళు చాలా సిన్సియర్గా పాటిస్తున్నారు. వండర్ఫుల్. అది లోపల ఎంతో మురిసిపోయాను. వారి పట్ల ఒక గౌరవభావం కలిగింది. కూడికంత అయిన తర్వాత భోజనం కూర్చున్నప్పుడు నా గౌరవం మొత్తం పోయింది. ఒక్కొక్కడు 2-3 తినే తిండి దీన్ని పారేస్తున్నాడు. నాకు చాలా అసహ్యం వచ్చేసింది. అది ఏంటో తిండి, చీ బాబోయ్, అసలు చాలా కోపం వచ్చేసింది నాకు. పట్టలేనంత కోపం వచ్చింది నాకు. వెరీ నెక్స్ట్ మెసేజ్లో చెప్పాను. ఇందాక నేను భోజనాలు చేసే తీరంతా చూశాను. ఎందుకంటే నాకు మొహమాటంగా ఇండైరెక్ట్గా డైలాగులు ఆ పద్ధతి ఇష్టం. వాక్య ప్రకారం సూటిగా ఖండించాలి అంతే. ఈ డొంక తిరుగు డైలాగులు, ఈ పనిహిమల పని నష్టం. నేను మీ బట్టలలో, మీ జీవన శైలిలో మీకు వచ్చిన వైరాగ్యం మీ తిండిలో కూడా రావాలి, లేకపోతే పరలోకం కూడా మిస్ అయిపోతారని చెప్పా. దాన్ని నేను తప్పనడం లేదు. చాలదు. ఎందుక మితిమీరిన తిండి? మితము కూడా వాక్యం చెప్పట్లేదా? తిండి తినమని చెప్పిన దేవుడే తిండి పోతవద్దన్నాడు. నిద్రపోమని చెప్పిన నిద్రపోతవద్దన్నాడు. ధనం అన్నిటికీ అవసరం అని చెప్పిన దేవుడే ధనాపేక్ష వద్దని చెప్పాడు. ఏం కనబడవా బైబిల్లో? నువ్వు దేవుని ఆత్మశక్తి నింపబడితే నీ లోపల ఉన్న ఆత్మ ఉపవాసానికి రేపుతుంటాడా, మాంసం మీదకి రేపుతుంటాడు నిన్ను? పురుషోత్తములంతా మౌనం దాల్చడంలో విషయం ఏమిటో ఇది నేను తీవ్రంగా బాధిస్తున్న విషయం. ఇది ఒక చోట విశాఖపట్నంలో ఎన్నేడి కొత్తగూడ దగ్గరలో మాంసాహారం మనకి ఎంత ప్రమాదకరమో విపరీతంగా తింటే ఆదికాండం లగైతే చివరిదాకా వచ్చిన అన్ని చెప్పి వాక్యం చెప్పాను. ఓ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే 3 కొడుకులు డిగ్రీ వయసు ఉన్నవారు ఉన్నారు. భోజనం చేస్తున్నారట. ఈయన చెప్పులు ఇప్పుతూ బయట, రే ఏం చేస్తున్నారా? డాడీ భోజనం చేస్తున్నాడు. ఏం కూరా? మటన్ కర్రీ డాడీ. అరే తినండ్రా తృప్తిగా, ఇదే లాస్ట్ ఇక తినరా. అయ్యో అదేంటంటే ఆయన ఎవడో చెప్పనే చేస్తున్నట. ప్రాణం తీసాడరా. బైబిల్లో మొత్తం వాక్యాలు మొత్తం చెప్పాడు. ఫిరక్తి వచ్చేసిన తర్వాత పొరపాటునకి తినండి మనస్ఫూర్తిగా ఇవ్వాలి మీరు. ఎందుకంటే నేను ఒక సింపుల్ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. బైబిల్ మాంసాహారం నిషేధించలేదు కనుక మేము కూడా నిషేధించాం. అలాగని బైబిల్ మాంసాహారాన్ని విపరీతంగా ప్రోత్సహించలా. తినండ్రా బాబు ఓ ఎంకరేజ్ చేయలే. బైబిల్ మాంసాహారాన్ని అనుమతించింది అంతే. అసలు కూరాకులు కూడా లేని భయంకర జలప్రళయం తదనంతర పరిస్థితుల్లో బలి అర్పణ కోసం ఉంచినట్టు పరిశుద్ధ జంతువులు, ఎందుకంటే మిగతా 2 జాతులు బలి అర్పణ పనికొచ్చి 7 జాతులు, వీటిలో నానా అందాక తినండ్రా అని చెప్పేసి అనుమతిస్తే హే సురక్తమే జయం. ఇక భూమి మీద అసలు జీవరాశుల మధ్య సమతులతే దెబ్బతినేంత పరిమితంగా తినడం. భూస్థాపన ఆరాధన జరుగుతుంది పక్కన వంటలో. ఏంటి వంటలు? వాళ్ళు 2 దినాలుగా ఏడుస్తూ ఉన్నారు కాబట్టి వీడు ఓదార్చేది మాంసంతోనే. చావును గురించిన విషయాలు 1 తెస్సలోనికీయుల 4వ అధ్యాయం 16 రాస్తూ పౌలు గారు ఏమన్నారు? కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా అని ఈ మాటల చేత మీరు ఒకరినొకరు, అది ఆదరణ. ప్రభు రాకన్ని బట్టి మనకి, నిత్యత్వాన్ని బట్టి, పనికి మళ్ళీ తిండి బట్టి ఆదరణ అండి. పనికి మళ్ళీ తిండి, పనికి మళ్ళీ స్టేట్మెంట్లు. ఏదేం తోటలో మాంసం లేదు. ప్రాణం అప్పట్లో మీకు ఏమైనంటానికి దేవుడు సిద్ధపరిచిన అరణ్యయాత్ర మెనూలో మాంసం లేదు. వీళ్ళు ఏడిచి గోలబెట్టి తెచ్చుకున్నారు పేనం మీదకి. యేసయ్య సిద్ధపరిచిన మెనూలో ఏముందండి? మన్నాని వీళ్ళు పేరు పెట్టుకున్న ఆకాశ ధాన్యం దేవదూతల పంటలో అది రొట్టెలుగా చేసుకుని ఏం చేయాలంట?
కీర, దోస, కాకర ఇలాంటి వాటితో తినమన్నాడు. అంటే వెజిటబుల్ కర్రీస్తో రోటీ దేవుడు డిజైన్ చేసిన మెనూ అది. ఎందుకని? విపరీతంగా నడవాలి. అరణ్యం అనే పదం తర్జుమాలో వచ్చి పడిపోయింది. నిజానికి దట్ వాజ్ నాట్ విల్డర్నెస్, ఇట్ వాజ్ డిజర్ట్. ఐగుప్తును వదిలి వాగ్దాన దేశం వెళ్ళే వరకు ఎక్కడో చెట్టు కనపడదు సార్, అసలు మొత్తం అంతా ఇసుక. ఈ ఎడారి ప్రయాణం చేయాలి, విపరీతంగా నడవాలి, భారాలు మోసుకుంటూ తిరగాలి. అందుకని దేవుడు వాళ్ళకి ఏం డిజైన్ చేశాడంటే, ఒరే కొంచెం ఏదైనా వెజిటబుల్ కర్రీస్ చేసుకుని రోటీస్ తినండిరా, శక్తికి శక్తి వస్తుంది, నడవటానికి వీలుగా ఉంటుంది. ఈ జీవరాశి ఇంకో జీవరాశిని తినేస్తే పడుకోవాలనిపిస్తుందిరా, ప్రయాణం సాగదని చెప్పాడు యేసుప్రభు. మీకు ఇష్టం కాదేమో కానీ సత్యం అది కదా. వీళ్ళు ఏడిచి మాకు ఈ ఒక్క పాయింట్ మీద నువ్వు మేఘంగా మా మీదకి వచ్చావు, మన్నాను పెంపావు, బండలో జలం ఇన్ని చేసిన ఒక్క చేపల కూరను ఇవ్వలేదు, మాకు చిరాకు వచ్చేస్తున్నారు వీళ్ళు. ఈ అరణ్యంలో మన్నా తప్ప మాకేమీ. నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో దుఃఖపడి, ప్రభువా మాకైతే మాకు మన్నా ఉంది, ఇంకేమీ అక్కర్లేదు అనిపించాలయ్యా. మన్నా తప్ప ఇంకేమీ లేదు అనే బోరు కొట్టేసే పరిస్థితి. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకు కాదు, వాక్యం బోరు కొడుతుంది కాదు. అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా, అందుకే డ్యాన్సులా, అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా, యవ్వన ప్రాయంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా? ఏం పనికి మళ్ళీ వేషాలు ఇవన్నీ కూడా. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకి. వాక్యం మాత్రమే చర్చి జనం రారట. అందుకని వీడు దుష్టుని మనస్సును పొంది నీచమైన కార్యక్రమాలకి సంఘంలో తెరలేపుతున్నాడు. ఇలాంటి గుడ్డి గంతులు వేయడానికి, పనికి మళ్ళీ వేషాలు వేయడానికి దేవుని ఆత్మ ఒప్పుకోదు. అది దూడ ముందేసే గంతులు, గొర్రె పిల్ల దగ్గర పని చేయబట్టండి. అలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు కుదరవు. ఎంతసేపటికి మోకాల మీద పడి కన్నీరు గార్చి ఉపవాసాలుండి అన్న పానాలకి తగ్గించుకొని అన్ని మితముగా ఉండి ఈ లోకము నపరిమితంగా అనుభవించొద్దని వాక్యం చెప్తుంది. అయ్యో దేవుని వాక్యం ఏం చెప్పింది? భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండిరా, అంత దగ్గరికి వచ్చేసింది ఏమని చెప్పాడు? కొనువాడు కొన్న తనది కాదు అన్నట్టుగా బతకండి అని చెప్పాడు. అంత తగ్గించుకోండి, సింప్లిఫై చేసుకోండి లైఫ్ని. ప్రార్థనకి, దేవునికి, ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దని వాక్యం చెబుతుంటే ఏం భక్తి చేసేది? క్రిస్మస్ సీజన్ వస్తే నాకు శత్రువులు ఎక్కువైపోతారు భూమి మీద. ఎందుకంటే 30 రోజులు తినదనే ఉంటా జనాలు. నేను మరే క్రిస్మస్ పేరు మీద గంతులేంట్రా, అడ్డగోలు తిండి ఏంట్రా, రోడ్ల మీద వేషాలేంట్రా అని విరుచుకుపడిపోతుంటాను. ఆ సీజన్లో అందరికీ హ్యాపీ క్రిస్మస్, నాకు మాత్రమే పెయిన్ఫుల్ క్రిస్మస్. ఎందుకంటే నా మీద అటాక్స్ భయంకరంగా ఉంటాయి ఆ సీజన్ అంతట్లో. నాకు ఆ వేషాలు చూస్తే మనసు ఆగదు. చాలా దుఃఖపడతాను నేను దేవుని సన్నిధిలో. ప్రభువా ఇలా జరగకూడదు. మీకు సింపుల్ చెప్తాను, సీజన్ దగ్గరికి వచ్చిందిగా బ్యాచ్కి, సింపుల్గా చెప్తాను నేను. వాట్ ఈస్ క్రిస్మస్? యూనో ఏంటి క్రిస్మస్ తెలుసా? వాక్యం. వాక్యం చూడతామా? వాక్యం వింటాం అంతే. వాక్యం చూడలేం కదా, అది శబ్దం, స్వరం, పలుకు, మాట, అది వింటాం కానీ చూడం. ఇన్నేండ్లుగా ఏది వింటూ వచ్చామో ఆ వాక్యాన్ని కన్నులారా చూడాలి. దట్ ఈస్ క్రిస్మస్. వాక్యం ఏం చెప్తుంది? ప్రభుని నమ్ముకుంటే మారిపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే ఆత్మపూర్ణులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే సంపూర్ణులవుతారని చెప్తుంది. ఇది వినబడుతోంది, కనబట్ల. ఇన్న కాలంగా ప్రపంచం క్రైస్తవ్యం అంటే ఇది అని ఏది విందో అది నువ్వు చూపిస్తే దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆ పేరు మీద నువ్వు అడ్డగోలుగా అర్ధరాత్రి తింటావా? రోడ్ల మీద పడి అరుస్తావా? రాత్రి 1 గంటకి పాస్టర్ గారు ఇంటికి వచ్చాడంటే క్రీస్తునాడు పుట్టాను. మరి యూజ్లెస్ ఆయన పాస్టర్ గారు రా, మారు మనసు పొంది, బాప్తిస్మను పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మను సంపాదిస్తున్నాడు. ఆయన కాడికి పోయి ఏమన్నాడు? క్రీస్తు నేడు పుట్టెను అనేది నువ్వు ఎవరికి చెప్పాలి? ఒకవేళ చెప్తే నువ్వు పాస్గా అన్యులకి దగ్గరికి అర్ధరాత్రి ఈ కోత కూస్తే అల్లూరుకుంటారు. ఈపు చింతకాయ పచ్చడి చేసి పంపుతారు. అందుకని ఎవరి మీద? క్రైస్తవుల మీద పడతాడు. పాస్టర్ గారు కోపడ్డారు అనుకో, ఆయన ఏం పాస్టర్యా క్రిస్మస్ విషయం చెప్తే తిట్టాడు మమ్మల్ని అని అంటారు. దుర్మార్గులని భయానికైనా 100 ఇస్తారు కదా, ఇడ్లీయో కేకో పెడతారు కదా అని రోడ్డెక్కిన బాపతి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, దూడ బ్యాచ్ ఇది, గొర్రెపిల్ల బ్యాచ్ కాదు. వద్దు. సమయం ముందు అసమయం ముందు మా సంఘంలో ఎప్పుడో మాట చెప్తాను, క్రీస్తు హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్.
క్రీస్తు కొరకు శ్రమపడే బతుకు నీకు వస్తే అది గుడ్ ఫ్రైడే. శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడే తత్వం నీకుంటే అది ఈస్టర్. ఈ 3 ప్రతిరోజు ఉండాలి మనకి. నీకు ఇంకా క్యాలెండర్ ఏందిరా అమాయకుడా? పదా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రతిరోజు క్రీస్తుని హృదయంలో ఉండాలా వద్దా? క్రీస్తు కొరకు శ్రమ పడాలా వద్దా? శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలా వద్దా? దట్స్ ఆల్. ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తులు ఏమిటండి? సిలువలో ఆ టైంలో ఒక 40 రోజులు ఇల్లు అసలుకి ఏంటది మొక్క ముట్టుకోరు, ఏదేంటది ముగ్గయ్యరు. ఆ 40 రోజులు అంటే అసలు బైబిల్లో భక్తులందరూ ఓడిపోతారు వీళ్ళ ముందు. నేనట కోప్పడితే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏదో పేరు మీద 40 రోజులు మంచిగా భక్తి చేస్తే నీకేంటి నొప్పి, వాళ్ళ మీద పడతావు అనవసరంగా అని నా మీదకి వచ్చాడు. నేను అన్నాను, అన్నా 40 రోజులు వాళ్ళు మంచిగా భక్తి చేసినందుకు నాకు బాధ ఏమిటన్నా, 41 రోజున చెలరైపోయినందుకు బాధ. నువ్వు 40 రోజులు ప్రాక్టీస్ చేసావుగా, కంటిన్యూ చేయవా? మరి మాంసం లేకుండా బతికావుగా, ముగ్గెట్టకుండా బాగానే ఉన్నావుగా, ఆ 40 రోజులు పువ్వు ఎట్టలేదుగా. మరి 41 రోజులు ఎందుకు చెలరైపోతున్నావు బేబచ్చంగా? అటు సమాధిని అలంకరించావు, నువ్వు అలంకరించుకున్నావు. మంది ఏ బ్యాచ్ ఏసు రక్తం చేయం, పేడ తట్ట, ముగ్గు బుట్ట, చీపురు కట్ట ఇవన్నీ వేసుకుని సమాధి మీద పడితేవి. దానికి సున్నం వేసి దాన్ని అలంకరించి సేమ్ నువ్వు కూడా అట్ట తయారయ్యావు. సమాధిని అలంకరించావు, నువ్వు కూడా అలంకరించబడ్డావు. ఎందుకంటే అనుభవం ఒకటే కదా. కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి. దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త, ఇలాంటి దరిద్రం, ఇలాంటి ఆచారాలు మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడు. నువ్వు పొందింది ఏదో ఒక ఆత్మ పొంది ఉంటావు, వేరొక ఆత్మ పొంది ఉంటావు, ఎక్కడో మోసపోయి ఉంటావు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రార్థన జీవితం, ఉపవాసాలు, వైరాగ్యం, సమర్పణ, సమయమందు అసమందు ప్రయాసపడే తత్వం ఇవన్నీ వస్తాయి నీకు. దేవుని ఆత్మ చేత నింపబడ్డ జీవితం ఎట్లా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని గురించి, దేవుని ఆత్మతో నింపబడ్డవారు ఎట్లా ఉంటారు? నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మరియా రిసీవ్ చేసుకున్నది ఏమిటి? దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే శరీరము దాల్చిందట. ఆ వాక్యం గర్భంలోకి వస్తే నానాటికి 9 మాసాలు ఆ వాక్యం శిశువుగా ఎదిగిందిగా. ఇప్పుడు నా ప్రశ్న, నీలో వాక్యం విత్తబడుతోంది, నాటబడుతోంది. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఏదో సందర్భంలో దేవుని వాక్యం నీలో విత్తబడుతుందిగా. నీలోనికి వచ్చిన వాక్యం ఎందుకు ఎదగట్లా? దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడలేదు కాబట్టి. ఎందుకంటే లోపలికి ఒక విత్తనం ప్రవేశిస్తే కాదు, పైనుంచి యూ మస్ట్ బి కవర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని ఆత్మ చేత కమ్ముకొనబడిన జీవితం ఎవరు జరుగుతుంది తెలుసా? వాక్యం దినదినం ఎదుగుతూ ఉంటుంది. లోకానికి రక్షకుడిగా వాక్యం ప్రజలకు అందుద్ది. సమాజాన్ని వెలిగించేది ఉపదేశంగా వాక్యం బయటకు వస్తుంది. మరి ఇన్ని టన్నుల కొద్ది వాక్యాన్ని వినేస్తున్నావు కదా, తినేస్తున్నావు కదా, నీలో వాక్యం ఎదగడం లేదంటే కారణం దేవుని ఆత్మ చేతను కవర్ చేయబడలేదు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక ఈ కార్యం జరుగుద్ది. ఆమేన్. దేవుని ఆత్మ చేత నింపబడ్డావంటే నీలో వాక్యం ఎదుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ అపార్థం చేసుకోకండి. పరిశుద్ధాత్మతో నింపబడటానికి, అన్య భాషల కృపావరాలకి ఇతడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేమో. నేను వ్యతిరేకంగా మాట్లాడటంలా, ఆత్మతో నింపబడ్డ వాని జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఎందుకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను? నేను ఐపీసీ పునాదుల మీద పుట్టి పెరుగున్నాను కాదా. నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎస్, పరిశుద్ధాత్మతో నింపబడ్డదాన్ని నమ్ముతున్నాను, కనిపెట్టి ప్రార్థన చేయడాన్ని నమ్ముతున్నాను, అన్య భాషల కృపావరాలు నమ్ముతున్నాను, ప్రవచన వరాన్ని నమ్ముతున్నాను, ప్రతి వరాన్ని నమ్ముతున్నాను. నేను కాదనటం లేదు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? నువ్వేమో వరం గురించి మాట్లాడుతున్నావు, నేను వరం గురించి తేడా అక్కడ వచ్చింది. నువ్వు ఫలం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను కాబట్టి వరానికి వ్యతిరేకమా?
ఓరు బాబు, ఈపాటి జీవితానికి ఇంత కృప దేవుడు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ వరమే కదా, వ్యతిరేకం కాదు. ఆత్మ కొరకు కనిపెట్టడాన్ని నమ్ముతున్నాను, నింపబట్టాన్ని నమ్ముతున్నాను, అన్య భాషలను నమ్ముతున్నాను. నీకు అర్థమైందా? కానీ ఫోకస్ మాత్రం ఫలం మీద పెట్టాను. అది దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అపార్థం చేసుకోబాకండి. మొన్న కానీ యూట్యూబ్లో పెట్టాడు కామెంట్ నా మీద, శాస్త్రి గారు మనోడు ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకేం వచ్చిందని పెట్టాడు. నేను చెప్పా పరిశుద్ధాత్మ వచ్చిందని రాశా. మీకు నా మాట అర్థమవుతుందంటారా? ఏమిటో మరి సంఘంలో స్త్రీలు మహా ఉద్యమంగాను పురుషులు నిశ్శబ్దంగాను ఉంటున్నారు. ఆరంభం నుంచి మర్మం నాకు అర్థం కావట్లా. మిమ్మల్ని ఏమంటలా, మీరు సైలెంట్ అవ్వటం ఎందుకంటున్నాను. ఇంట్లో పరిస్థితి లేదు, ఇక్కడ కూడా ఇంతేనా? అయ్యగారు వాక్యం చెప్పారుగా, ధైర్యంగా ఉండండి, ఏం కాదు మీకు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీ నామము అన్న పాట తెలుసు కదా, మీరు వినుంటారు కదా. ఎంతో నాకు ఇష్టమైన పాట. ఒక చోట ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కొన్ని వందల మంది, వేల మంది దైవజనులు కలిసి రోజు దేశం కొరకు ప్రార్థనలు చేస్తుంటాం. అమలాపురం ప్రాంతంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి వెళ్తున్నాను. ఒక దైవజనుడు దారుణంగా పతనమైపోయి పడిపోయినట్లు వార్త వచ్చింది. అసలు అది అణుచుకోలేనంత దుఃఖం కలిగింది. వీళ్ళు అక్కడ మోకరించాను దేశం కొరకు ప్రార్థన చేయడానికి, కానీ నాకు ఈ సమాచారమే. ఇక ఏడుస్తున్నాను, ప్రభువా సేవకులు పడిపోతే అట్టయ్యా, వీళ్ళే బ్రష్ లేకపోతే అట్టయ్యా, కాపాడు నాయనా అని భయంకరంగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ వ్యక్తులు శాంసన్, సోలమన్ ఇలా పడిపోయిన సందర్భాలు గుర్తు తెచ్చుకొని బాగా ప్రార్థన చేస్తున్నా. అప్పుడు ఒక 4-5 ప్రార్థనల తర్వాత ఒక చరణం పాడేది చిన్న అలవాటు ఉండింది. అందులో ఒక దైవజనుడు నీ ప్రజల పక్షముగా అని చరణం ఎత్తారు. నాకు కలుగుతున్న సంఘర్షణలో కొన్ని మాటలు పుట్టాయి. ఇక ఆ రాగంలో అప్పటికప్పుడు నేను పాడుకున్నాను, ఆ పాటతో ఏకీభవిస్తూ. అందులో ఏమన్నానంటే, క్రమములేని బోధకులంతా కార్యములే సేవను కొనగా, వరము కన్న ఫలము మిన్నని నేర్పిన దేవా స్తోత్రము. యెహోవా నీ సేవయే ఎంతో బలమైనది, ఎంతో విలువైనది, అది ఎంతో ధన్యమైనది. నాతో పాటు సాహసిస్తున్న కొన్ని వందల మంది సేవకుల్లో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని, కన్నీటిని కలిగించిన పాటల్లో ఒకటే. ఎందుకు మనం చేస్తున్నానంటే, ఫలం మీద ఫోకస్ పెట్టమంటే అర్థం వరాలు వ్యర్థమని కాదు. పోనీ ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. వరం దేవుడు ఇవ్వాలి, ఫలం నువ్వు ఇవ్వాలి. నువ్వు దేని మీద తెచ్చిపెట్టాలి చెప్పు నాకు. వరం ఎవరు ఇవ్వాలి, ఫలం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు దేవుడు ఇవ్వాల్సిన దాని మీద నీ ఫోకస్ ఏందయ్యా బాబు, నువ్వు ఇవ్వాల్సిన దాని మీద పెట్టుగాక. ప్రభా నీ సొంత కుమారుని మాకు ఇచ్చావు ప్రభా, ఆత్మనిచ్చావు, నువ్వు పడిపోయి లెగుతున్నావు ఒక స్టేజ్ మీద. నువ్వు ఇచ్చింది ఏంది? ఫలం ఇవ్వయా ముందు. ఫలం లేకపోతే ఏం చేయాలి? నరికి అందులో బారేయాలన్నాడు. దానికి ఇంకో ఆప్షన్ ఏమీ లేదు. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న దైవజనులందరికీ, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, అపార్థం చేసుకోకండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అన్ని భాషల్లో మాట్లాడిన సంగతి తెలుసు.
నేను ఏమంటానంటే వారు ఇంగ్లీషు అధ్యాపకులు కనుక ఇంగ్లీష్లో తప్పేదన్న మాడితే కరెక్ట్ చేసే అర్హత, యోగ్యత, స్థాయి వారికి ఉంది. నాకు ఏబిసిడీలో నేనేమో ఇంగ్లీష్ కరెక్ట్ చేయడానికి. పరిశుద్ధాత్మ అనుభవాల గురించి, కృపా వరాల గురించి, భాషల గురించి, ప్రవచనాల గురించి ఎవరైనా కరెక్ట్ చేసే స్థాయి ఉంది అనుకుంటే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారై వారు అనుభవాల్లో ఉన్నవారైతే కరెక్ట్ చేయాలా. నువ్వేనాడు స్టీరింగ్ పట్టుకోలే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవుతుంది. నేను పలాని సంఘం కాబట్టి ఎట్లా ఉండాలా, నాది పలాని పేరు కాబట్టి ఎట్లా ఉండాలా. వద్దు. మనందరం యేసయ్య బిడ్డలం, యేసు రక్తంతో కొనబడ్డాం, ఆత్మతో ముద్రించబడ్డాం. రాకడ వరకు వాక్యంతో స్నానం జరుగుతూ శుద్ధీకరణంగా బ్రతుకుతూ సిద్ధపడాలా. ఇక లేనిపోని మాటలేం పెట్టుకోబాకండి. మధ్యలో ఆత్మతో నింపబడ్డ జీవితాన్ని కలిగి ఉండాలి మనం. ఆమేన్. నా పాయింట్ ఒకటే, వరాలు దేవుడు ఇవ్వాల్సినవి, ఆయన బాధ్యతలు మనం ఆయన గుర్తు చేయక్కర్లా. ఆయన నమ్మకమైన ప్రేమగల తండ్రి, ఆయన ఎవరికి ఏది అవసరమో వారికి ఇస్తారు. నీ డ్యూటీ ఏంటి? ఇంత ఇచ్చిన దేవునికి ఒక ఫలమన్నా ఇవ్వాలి. ఎంతసేపు ఫలం ఇవ్వడానికి తాపత్రయపడాలి. దట్స్ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఆకలి కొని అంజూరం వద్దకు వస్తే ఫలం లేకపోతే ప్రభు దాన్ని కోపల్లా, శిక్షించలా, శపించలా. పేతురు గారు అంటాడు, ప్రభు అది నిజంగా ఎండిపోయింది ప్రభు అని. మరి ఊరికినే అన్నాడు సరదాగా దేవుడేమన్నా. ఫలించకపోతే ట్రీట్మెంట్ అట్లాగే ఉంటుంది. అది అంజూరపు పండ్ల కాలము కాదు, అయినా కోపరాడు. ఆ వాక్యం ఏం తెలియజేస్తుంది? యేసు ప్రభు కూడా కొన్నిసార్లు ఆ విషయాలు ఉంటాయి, అలాగే స్లిప్ అయిపోతాడని చెప్తుందా. ఇది అన్సీజన్, బట్ స్టిల్ గాడ్ ఈస్ డిమాండింగ్ యూ టు బేర్ ద ఫ్రూట్. పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి ఈ కాలం, ఈ లోకం అనుకూలమైంది కాదు. అయినా ప్రభు నీ దగ్గర పరిశుద్ధమైన ఫలం చూడాలని కోరుకున్నాడు ఆయన. ఈవెన్ ఇట్ ఈస్ అన్సీజన్ ఫర్ దాట్. అది కదా దేవుడు నేర్పిస్తున్న పాఠం మనకు అక్కడ. కనుక దేవుని భయము కలిగి మనం బ్రతకాలని మనవి చేస్తున్నాను. ఆత్మతో నింపబడ్డ జీవితం అంటే దేవుని కొరకు రేపబడే జీవితం. ఆత్మపూర్ణమైన జీవితం అంటే వాక్యాన్ని ఎదిగించుకుని లోకానికి అందించే జీవితం. ఆత్మతో నింపబడ్డ జీవితం అంటే దేవుని బిడ్డలారా ఉపవాసాలు, ప్రార్థనలు, యాచనలు. సింపుల్గా చెప్తాను మీకు. యేసు ప్రభువు యోహాను 14లో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నాన్న, మీకన్నీ సిద్ధపరిచి వస్తాను నాన్న అని చెప్తున్నారు. చెప్తుంటే మనోళ్ళు అయ్యేం వద్దులే, నువ్వు వెళ్ళవా, ఉండు మా దగ్గర, నువ్వు ఉన్నావని అందరూ వదులుకొని నువ్వు ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతుంటే మాకు బాగోలేదు. చిన్నపిల్లలు నాన్న డ్యూటీకి వెళ్తుంది ఇడిచినట్టుకి ఇల్లు. యేసయ్య అన్నాడు, తండ్రి దగ్గరికి మీరు కూడా వచ్చేయండి. అమ్మో మాకేం తెలుసు అంటే అక్కడ యేసు ప్రభు 3వ వచనంలో అనే పదం గుర్తుందా మీకు? ఆయన అమ్మమ్మ మాకు ఏం తెలియదు అన్నారు వీళ్ళు. ఏమి తెలియదు అన్నందుకు 6వ వచనంలో అయితే సర్లే ఇక నేను తెలిసిన యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిన రూట్ ఏంటి మీకు తెలుసు కదా నాన్న, మీరు వచ్చేయండి రా అన్నాడు. అమ్మమ్మ మాకు తెలియదు అయ్యో అంటే నేనే మార్గం, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరందరూ అనుభవనీయ క్రైస్తవులే కదా. యేసు ప్రభు వారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన రూట్ ఏంటి? సింపుల్ జ్ఞాపకం చేస్తాం మీకు నేను. ఏమండి? హెబ్రీ పత్రిక 5:7 చూడకుండా చెప్పండి. ఆయన శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. మనం అంగీకరింపలేని స్టేట్మెంట్ అది. యేసు ప్రభువు అంగీకరించబడటం ఏమిట్రా? హి హిమ్సెల్ఫ్ గాడ్ ఆల్మైటీ, ఆయన అంగీకరించబడటం ఏంటి? ఒక్కసారి మహిమగల దేవుడు, తండ్రితో సమానంగా ఉన్న దేవుడు, దేవుని స్వరూపం పోలిక స్థాయి కలిగిన దేవుడు వాటిని వదులుకొని కదా వచ్చాడు.
మట్టి శరీరం దాల్చుకుని కదా వచ్చాడు. మళ్ళీ మహిమలోకి వెళ్ళేటప్పంట స్క్రీనింగ్ టెక్స్ట్ పెట్టారు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేవాడికి మళ్ళీ కాగితాలన్నీ చూసినట్టు యేసు ప్రభువునే, హలో ప్లీజ్ మాకు తెలుసు మీరని, కానీ ఒకసారి పేపర్స్. నేను ఎమ్మెల్యేనువా, నన్ను అడుగుతావు పాస్పోర్ట్ ఏంటి? ఆయన ఒకసారి ఇవ్వాలి పాస్పోర్ట్తే. ఎక్స్క్యూజ్ మీ. అంటే యేసుప్రభు ఏం చూపించారంట? చనిపోయిన ముగ్గురిని బ్రతికించాను, 5,000 మందికి పైగా రొట్టెలు పంచిపెట్టాను. అడగరా భూమి మీదకి వెళ్ళి నాకు కార్యాలు చెప్తారు, ఏడ చూసినా నా పేరే మారు మోగిపోతుంది, తెయ్యి తలుపులు తెయ్యి అన్నాడా? భూమి మీదకి వెళ్ళో చూడు, సుప్రసిద్ధ ప్రఖ్యాత అవన్నీ పేర్లు మనయే, తెయ్యి తలుపులు తెయ్యి అన్నాడా? ఆయన ఏమన్నారు? శరీరధారిగా ఉన్న దినములన్నింటిలో అనండి ఒకసారి. సేవ చేసిన ఆఖరి 3.5 సంవత్సరాలు కాదు కంప్లీట్గా శరీరధారిగా ఉన్న దినములు అన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు సమర్పించి, అది 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 కొంతమంది తెగేడిచి ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మామూలే జీవితం. ఆడు ప్రార్థన ఉంటాను పట్టుకోలేం, బయటికి వెళ్తే అంతకన్నా పట్టుకోలేం. ఇక్కడ 10 మందిని పడగొడతాడు, ఆడ మొత్తం సంఘమే నాశనం చేస్తాడు. వాడు ఎవరిని విమర్శించడం కోసం కాదు, బాగా ప్రార్థన చేసిన తర్వాత కూడా భయభక్తులు కనుక చాలా అవసరం. ఇక్కడ ఏడు చేసి గోల పెట్టేసి బయటికి వెళ్ళి నీకు అసలు కంట్రోల్ లేకుండా నోటికి ఏదొస్తే మాట్లాడి తినడం తిని ఇష్టానుసారంగా చేయడం లేదు. తీవ్రమైన కన్నీటి ప్రార్థనల తర్వాత కూడా నువ్వు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడంట. దేవుని కుమారుని కార్డు మీద కాదు, 40 days ఫాస్టింగ్స్ కార్డు మీద కాదు, అద్భుతాలు మిరాకిల్స్ మినిస్ట్రీ ఏం పని చేయాలి కార్డులు. ఏ కార్డు మీద వెళ్ళాడంట? కన్నీళ్లతో మహారోదన అనండి. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి చేసి ఉంటావేమో, అది కూడా పశ్చాత్తాపంతో ఇంట్లో ఒకటి చచ్చిపోతే. ఎందుకంటే మన నిరీక్షణ లేని క్రైస్తవ్యం కదా. పాపాల గురించి పశ్చాత్తాపడేమో, ప్రభా క్షమించండి పాపిని ప్రభా, అయిపోయింది పశ్చాత్తాపం. అది ఎవరైనా చస్తే అది కూడా 90 ఏళ్ళకి, అది కూడా రక్షణ పొంది, అది కూడా విశ్వాసం గలవారై, అది కూడా ప్రభువునందే నిద్రిస్తే కూడా ఒక కీర్తన ఎత్తి ఊరంతా విలపించి యేసు ప్రభు పరువు తీసే క్రైస్తవమే అత్యధికంగా తగలబడింది. ఎడబాటును బట్టి కాస్త దుఃఖం తలుగుద్ది, కొన్ని క్షణాల్లో బయటపడాలంతే. ఇక నీ భక్తినికి ధైర్యం పుట్టించాలి కదా, నిరీక్షణ కావాలి కదా వాక్యంలో నీకు. అదే క్రైస్తవ జీవితం. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. ఆయన ఏం చేశాడు? మహారోదన. ఇప్పుడు లైఫ్లో ఒకసారా? పోనీ బ్యాప్టిజం పొందిన రోజున శరీరధారిగున్న దినములన్నింటిలోనూ. నువ్వు నిజమైన క్రైస్తవ జీవితం అంటే మోకాళ్ళు వేయకుండా, కన్నీరు కార్చకుండా, పశ్చాత్తాపం లేకుండా, మహారోదన చేయకుండా నువ్వు తిరిగి దేవుని దగ్గర ఎట్లా పోతావు? నువ్వు యేసు ప్రభుకే వర్కౌట్ అవ్వలేదు సార్. ప్రార్థన జీవితం లేకుండా, కన్నీరు లేకుండా, ఏమి లేకుండా నువ్వు ఎట్ట పొడి మాట్లాడి ఆదివారం వచ్చి కళ్ళు మూసుకొని శుక్రవారం వచ్చి మోకరించి ఎట్టబోతావు పరలోకానికి? అందుకే ఉపవాస కోడికలకు రావాలి, సంఘ కోడికలకు రావాలి, సహవాసులు అంటుకట్టబడాలి, మోకాల చేత అలవాటు చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన ఒక అత్యవసర విభాగం కాదు, అనుదిన వ్యాయామంగా నీకు ఉండాలి. శరీరధారికుల దినములు అన్నింటిలోనూ మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేసి పయ్యే భక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. ఆయన అంటాడు, ఈ రూట్ మీకు తెలుసు కదా నాన్న, వచ్చిండ్రా. అందరూ కూడా ఆయన రూట్ అద్భుతాలు అనుకుంటున్నారు. ఆయన కనికరం, అది ప్రజల బాధ చూడలేక కనికరంతో కార్యాలు చేశాడు. ఆయన రూట్ ఏంటి తెలుసా? కన్నీరు, విజ్ఞాపన, ప్రార్థన. దట్ ఈస్ వే ఆఫ్ లివింగ్. కనుక సుదీర్ఘోపన్యాసం కాదు, నేను ముగిస్తున్నాను. ఆత్మతో నింపబడ్డ జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని కోరుకుంటాయి. పరిశుద్ధాత్మ పూర్ణలో ప్రార్థనలో కోరుకుంటా. సుమయోను గురించి ఏమైనా సార్ లోక 2లో అతడు అన్ను దినము మానక దేవాలయానికి వచ్చి ఏం చేస్తాడంట?
విమోచకుని కోసం కనిపెడతా ఉంటాడంట. అది ప్రభువా, మా ప్రజలు విమోచించబడాలి, మన ప్రజలకు రక్షణ కావాలి, వీళ్ళు ధర్మశాస్త్రంలోనో ఈ కాడి కింద మగ్గిపోకూడదు ఆయన, వాళ్ళకి సంపూర్ణ రక్షణ కావాలని. ఎందుకు అని అడిగితే అక్కడ రాసిన మాట చెప్పండి, ఏంటది? అతడు ఆత్మతో నింపబడినవాడు. ఆమేనండి, ఆమేనండి. ఆయన ఆత్మతో నింపబడ్డవాడండి. ఆత్మతో నింపబడ్డ జీవితం అలా ఉంటుంది. ఎలిజబెత్ అమ్మ గురించి ఏం చెప్పాడు? బిడ్డా, నువ్వు కావాలంటే వెళ్ళి చూడు, మీ పాస్టమ్మ గారికి ఇది 6వ నెల. మా పాస్టమ్మ గారు 78 years వయసు ఉంటుంది. 6వ మాసం ఏంటి? పరుగుని యోధయలో కొండల్లోకి వెళ్ళిపోయింది. దేవర్ ఇన్ వెకేషన్ అట్ ద టైం. అమ్మా వందనాలమ్మా అంటే ఆవిడేమని తెలుసా? ఏంటమ్మా, ఏంటి ఇలాగ వచ్చావు? సెలవులో ఉన్నాం, ఏడబడతాడికి వచ్చేటివేనా? ఏమని తెలుసా? అమ్మో, నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను. చిత్రం తెలుసా? పాస్టమ్మ గారి కడుపులోనేమో సేవకుడు ఉన్నాడు, విశ్వాస కడుపులో లోకరక్షకుడు వచ్చాడు. ఏమిటే అతిశయపడుచున్నావా? లోకరక్షకుడు వచ్చాడు. నా పెంపకం అది, నా నడిపింపది, నేను ఇచ్చిన బ్లెస్సింగ్ అది. నేను మీ చేతులు వచ్చి ప్రార్థన చేశాక నీకు కార్యం జరిగింది. ఎలా మొత్తం అంట్లు కడుగు, పిచ్చేసేలే బాబు, కూర్చో అనలా. ఎవరు? ఎలిజబెత్. చూడగానే అమ్మో అమ్మో అమ్మో, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను. ఎంత గొప్ప మాట. కారణం ఏంటి తెలుసా అలాంటి స్వభావానికి? ఎలిజబెత్ ఆత్మతో నిండుకొనినదే. ఆత్మతో నిండుకుంటే ఏం చేస్తా తెలుసా? తమకంటే చిన్నవారిని కూడా దేవుడు ఎంపిక చేస్తే సంతోషిస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు, వాళ్ళని ఘనపరుస్తారు. ఏంటి పిల్ల, ఏంటి ఎలా వచ్చావండి అంటలా. అమ్మో, నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చింది బాబు, నాకు ఎంత భాగ్యం అంటుందండి. బాధపడకూడదు, కానీ ఈనాటి సేవకులైతే ఒక ఈ తరం ఈ పోకడ చూసి చెప్తున్నాను నేను. వెంటనే 40 days ఫాస్టింగ్ తీసుకొని, ప్రభువా నువ్వేమైనా చేయగలవు, ఆయన ఇటు పంపించు. యోహన్ అటు పెట్టిన ఆయన, ఇది మాకు ఇజ్జత్ కా సవాల్ మనగా. నాలో సేవకుడు ఏంటి, ఆ సంఘ బిడ్డలో రక్షకుడు ఏంటి ప్రభువా? 10 మందిని ఏం చెప్పుకుంటారు? పాస్ గారి కన్నా విశ్వాసం బెటరో, ఈ పాస్ గారు ఎంతకాలం సేవ చేసి ఒక సేవకుని తయారు చేశాడు, ఈ బిడ్డ అయితే ఏకంగా లోకరక్షకం తీసుకొచ్చింది. అసలు పరువు పోతుంది పొద్దున్న పాస్టర్ ఫెలోషిప్లో. ఈ పనికి మాలిన శరీర సంబంధమైన ధోరణి, ఆలోచన విధానం ఉండదు ఆత్మపూర్ణలో. ఆత్మకార్యాన్ని చూడగలుగుతారు, ఆత్మలో ఆనందించగలుగుతారు, ఆత్మను బట్టే సంతోషించగలుగుతారు. ఇది నాకు ఇచ్చిన భాగ్యం అంటే దేవుని మహింపరుస్తారు. ఆమేన్. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, నింపబడండి, పొందుకోండి, అన్య భాషలు మాట్లాడండి, ప్రవచన వరాలు మాట్లాడండి. నేనేం కాదంటలా, కానీ దీంతో లోకానికి పని లేదు. నీకే లోకానికి దీంతో పని, ఫలంతోనే పని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పూట నేను మీ దగ్గరికి తీసుకొచ్చిన ఉపదేశం ఏమని అంగీకరిస్తున్నారు? పరిశుద్ధాత్మను పొందిన వారి జీవితం ఏకాంత ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనలకి, తగ్గింపు జీవితానికి, జనాలకి దూరంగా ప్రభువుకి దగ్గరగా ఉండే తత్వానికి ప్రోత్సహిస్తుంది. ఆమేన్. మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనల, విజ్ఞాపనల, యాచనలు సమర్పించే భయభక్తి కలిగి ఉండే మార్గాన్ని ఎంకరేజ్ చేస్తుంది. లోక రక్షణ కొరకు, ప్రజల విమోచన కొరకు నిత్యము మందిరములో కనిపెడుతుంది. ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆత్మచేత ఎంపిక చేయబడిన వారు తనకంటే చిన్నవారైనా తప్పక ప్రోత్సహిస్తుంది. ఈ సుగుణాలన్నీ పరిశుద్ధాత్మను పొందిన అనుభవాలుగా నాలో నీలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ ఈ స్వభావరీత్యా మనల్ని సంధించి గొప్ప మార్పు కలుగజేయునుగాక.